జెనీవేవ్స్కి స్వాగతం. ఈరోజు దేవుని వాక్యం, నీ భారమును యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. ఈ వాక్యంలో దేవుడు మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నారు. మన జీవితంలో సమస్యలు, బాధలు, భయాలు, ఆందోళనలు వచ్చినప్పుడు వాటిని ఒంటరిగా మోసుకోవద్దని దేవుడు చెబుతున్నారు. నీ భారమును యెహోవా మీద మోపుము అంటే మన కష్టాలను, మనసులో ఉన్న బాధలను ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించాలి అని అర్థం. ఆయన నిన్ను ఆదుకొనును అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా నిలబెడతాడు, బలాన్ని ఇస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. మన చేతుల్లో సమస్యలకి సమాధానం లేకపోయినా దేవుని చేతుల్లో ప్రతి సమస్యకు మార్గం ఉంటుంది. అందుకే చింతించకుండా దేవునిపై విశ్వాసం ఉంచాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, నా భారాలన్నింటినీ నీ చేతుల్లో ఉంచుచున్నాను. నాకు శాంతిని, బలాన్ని ప్రసాదించుము. ప్రతి అడుగులో నీవు నన్ను నడిపించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాక్యం మీకు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మరొక వాక్యంతో కలుసుకుందాం.